హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ ట్రై టు లైక్ దిస్ వీడియో. ఇక మన వీడియోలోకి వెళ్తే మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2 నుంచి ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఇక సాంగ్ చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. కాకపోతే ఇది టైగర్ ఫ్యాన్స్ ఎదురు చూసేటువంటి సాంగ్ అయితే కాదు. టైగర్ ఫ్యాన్స్ ఎదురు చూసే సాంగ్ ఏంటి? హృతిక్ రోషన్ గారు అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిసి ఓకే స్క్రీన్ మీద డ్యాన్స్ చేస్తుంటే చూద్దాం అనేటువంటి సాంగ్ అనమాట. ఆ సాంగ్ అయితే ఇంకా కొంచెం టైం ఉంది. ఇదైతే ఆ సాంగ్ కాదు, హృతిక్ రోషన్ గారికి అండ్ కియారా అద్వానీ గారికి మధ్య వచ్చేటువంటి సాంగ్ అనమాట. సో ఈ సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. సాంగ్ ఇంకా మీరు చూడకపోతే సాంగ్ అనేది చూసేయండి, చాలా చాలా బాగుంది. కాకపోతే ఈ సాంగ్ అనేది మ్యాక్సిమం హిందీలో చూడడానికి ట్రై చేయండి. అంటే తెలుగులో కూడా బాగానే ఉంది, కానీ లిప్ మూమెంట్ అయితే సరిగ్గా సింక్ అవ్వలేదు. అంటే వినడానికి తెలుగు బాగుంది, హిందీ ఇంకా బాగుంది. చూడడానికైతే హిందీ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే లిప్ అనేది అంత బాగా సింక్ అవ్వలేదన్నమాట. వాళ్ళు పాట సాంగ్ ఏదో వస్తుంటే వీళ్ళ లిప్ అనేది వేరే విధంగా ఉందన్నమాట. అక్కడ కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఇంకా బాగుండేది. కాబట్టి హిందీలో చూడడానికి ట్రై చేయండి. ఇక ఈ మూవీ అనేది ఆగస్ట్ 14th రిలీజ్ అవబోతుంది. ఇదే ఆగస్ట్ 14th రిలీజ్ అవబోయేటువంటి కూలీ మూవీ నుంచి ఆల్రెడీ 3 సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి. 3 సాంగ్స్ రిలీజ్ 3 సాంగ్స్ కూడా మంచి హిట్ అయితే దూసుకుపోతుంది. కానీ వార్ 2 నుంచి ఫస్ట్ సాంగ్ మాత్రం రిలీజ్ అయింది. కానీ ఆ 3 సాంగ్స్కి ఏమాత్రం తీసుకోకుండా ఈ సాంగ్ అయితే ఉందన్నమాట. సో వినడానికి వినసొంపుగా చాలా చాలా బాగుంది. అయితే ఈ మూవీ సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రీతం, ఈయన తెలుగు ప్రేక్షకులకి అంత సుపరిచితం కాదు. అంటే బాలీవుడ్ డైరెక్టర్ అయినంత మాత్రాన సుపరిచితం కాదు అని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కూలీ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అనిరుద్ధ్ గారు, ఆయన తెలుగు డైరెక్టర్ కానప్పటికీ కూడా ఆయనకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో అనిరుద్ధ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరనమాట. కానీ ఈ మ్యూజిక్ డైరెక్టర్, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం గారు ఎవరైతే ఉన్నారో ఈయన తెలుగులో అంత సుపరిచితం కాదనమాట. అంటే బహుశా మీకు ఈయన మ్యూజిక్ ఇచ్చినటువంటి మూవీస్ మీకు తెలిసే ఉంటే, ఆ మూవీస్ ఏంటంటే ధూమ్ 3, హే జవానీ హే దివానీ, రేస్ 2, ఈ మూవీస్కి నా మ్యూజిక్ అయితే ఇచ్చారనమాట. బాగానే ఉంటాయి, ఈ మ్యూజిక్స్ కూడా బాగానే ఉంటాయి. సో ఈ సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. పర్టికులర్గా ఇందులో సాంగ్ కంపోజ్ చేసిన విధానం కానీ, ఆ లొకేషన్స్ కానీ, అంటే ఎక్కువగా మేజర్ పార్ట్ అంతా కూడా వాటికన్ సిటీలో తీసినట్టున్నారు. చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా ఉంది. సో హృతిక్ రోషన్ గారి లుక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. సో ఇన్ని చెప్పినప్పటికీ కూడా టైగర్ ఫ్యాన్స్ ఎదురు చూసేది ఆ సాంగ్ కోసమే. అయితే ఆ సాంగ్ అనేది ఇంకా అంటే సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక 4-5 డేస్ ముందు అయితే హృతిక్ రోషన్ గారిది అండ్ ఎన్టీఆర్ గారి సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే అది మరి మోస్ట్ అవైటెడ్ సాంగ్ కదా, అప్పుడు రిలీజ్ చేస్తే ఎట్లా, కొంచెం హైప్ అనేది పెంచి ఒకసారి రిలీజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇక లెక్క పెట్టుకోవడానికి రికార్డ్సే ఉంటాయి అనమాట. కాబట్టి టైగర్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండే సాంగ్ కోసం అయితే. సో ఈ సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఇంకా చూడకపోతే చూసేయండి. పర్టికులర్గా మీకు కుదిరితే హిందీలో చూడండి. తెలుగులో వినడానికి బాగుంది, కానీ అంత లిప్ అయితే అంత సింక్ అవ్వలేదు. హిందీలో చూడడానికి ట్రై చేయండి. ఇక టైగర్ ఫ్యాన్స్ ఎంతమంది హృతిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారి సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.